Hi students, good morning. Today we are going to discuss our sixth chapter, that is highest common factor and least common multiple. So see here Nana, we are going to find out these two things. We are going to learn about these two things in our chapter very detailedly. So see here Nana, highest common factor, which is known as HCF in the short form, or you can also call it as greatest common divisor. సో ఇక్కడ చూడండి నాన్న, greatest means which is having the highest value, common అని అంటే which is same for the both, divisor means which divides them exactly. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా ఫ్రమ్ ద హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్. గ్రేటెస్ట్ అని అంటే ఇప్పుడు సింపుల్గా మీకు చిన్నగా చెప్పేయాలి హెచ్సిఎఫ్ అంటే ఏంటి అని అంటే 24, 16 అనే రెండు నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండు నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసి, అంటే ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే హయ్యెస్ట్ వాల్యూ అని అంటే దీనికి ఏంటిది, అది కామన్గా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ నాన్న, హెచ్సిఎఫ్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ని మనం 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యాక్టర్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో ఫస్ట్ మనం ఫ్యాక్టర్ మెథడ్ని క్లారిటీగా చూద్దాము, దాని తర్వాత మీకు లాంగ్ డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సింపుల్గా 24 అనేటిది 24 అనే నెంబర్ ఏ నెంబర్స్ ఏ నెంబర్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. So see here Nana, so what are factors means? So simply you can tell that 24 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది అని చెప్పి చెక్ చేయాలి. ఎందుకు అని అంటే ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ సమ్ టేబుల్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దట్ టేబుల్, ఎస్ ఆర్ నో అని అంటే ఇప్పుడు ఇది 24 2 టేబుల్లో వచ్చింది అనుకోండి, 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ ద 3 టేబుల్ ఇట్ డివైడ్స్ బై 3 ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ వీ వాంట్, ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? సో మనకు అంటే ఏ టేబుల్లో వస్తుంది అని చెక్ చేసుకున్నా సరిపోతుంది, లేదా వీ ఆల్రెడీ లర్న్ ద డివిజిబిలిటీ రూల్స్. ఆ డివిజిబిలిటీ రూల్స్ బట్టి అది 24 అనేటిది ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుంది, సో దానికి ఏ ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు. సో అలా మనము వీ కెన్ వాట్ నానా, వీ కెన్ డిసైడ్ ఇట్. సీ హియర్ నానా, సో ఫస్ట్ ప్రతి నెంబర్, ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1, వీ నో ఇట్. సో నెక్స్ట్ 24 అనేది ఈవెన్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తే 2 + 4 ఈజ్ 6 అంటే ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్, 3తో డివైడ్ అవుతుందా లేదా అని ఒక నెంబర్ ఎలా తెలుస్తుంది? ఆ నెంబర్స్ యొక్క డిజిట్స్, అంటే దీని డిజిట్స్ ఏం కనబడుతున్నాయి, 2 4. ఇఫ్ యూ యాడ్ దోస్ ద ఆన్సర్ విల్ బి మస్ట్ బి వాట్ నానా, డివిజిబుల్ బై 3, అంటే ద సమ్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సమ్ అంటే ఏంటంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేటిది 3 టేబుల్లో ఉండాలి. క్లియర్? సో 24 ఈజ్ డివిజిబుల్ బై 4, 24 ఈజ్ డివిజిబుల్ బై 6 యాజ్ వెల్ బికాజ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. 24 comes in the 8 table, 24 comes in the 12 table because it is divisible by 3 and 4. So 12 ki divisibility rule enti nana, it should pass the 3 and 4 divisibility test. So next one, 24 is divisible by 24. And you can see the factors of 16. So first of all we have to write the factors. Factor method ane undi, so అందులో మనము చూడొచ్చు డైరెక్ట్గా. we have to write the factors first of all. So after writing the factors I will explain you what is HCF. So see here, 16 will divide in 1 2 4 8 16 tables. So see here nana, what are the common factors here? అంటే కామన్ అంటే రెండిటికి సేమ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, 1 2 4 8. సో ఇక్కడ చూడండి ఏ ఉన్నాయి, 1 2 4 8. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ అర్థమయ్యాయి, కామన్ ఫ్యాక్టర్స్ అర్థమయ్యాయి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇప్పుడు 1 2 4 8లో హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంది, 8. సో 8 ఈజ్ నోన్ యాజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ వాట్ నానా 24 and 16. అంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో ఉండే ఫ్యాక్టర్స్ రెండిట్లో సేమ్గా ఉంటే వాటిని ఏమంటారు నాన్న, కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 and 16.
So we got 1, 2, 4, 8 as common factors. In that 8 is having the highest value, so it becomes the highest common factor. So here we are having some more examples. So you can see here clearly 18 is there. We have to find the HCF 18 and 49. అంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి 1849కి. సో 18కి ఫ్యాక్టర్స్ రాసుకొని మనం ఫస్ట్, అంటే 18 అనేది ఏ టేబుల్లో వస్తుంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఆర్ యూ కెన్ యూజ్ ద డివిజిబిలిటీ రూల్స్, అంటే ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుందని చెక్ చేసుకున్నా పర్లేదు, యూ విల్ గెట్ ద ఫ్యాక్టర్స్. ఓకే, సో సీ హియర్ స్టూడెంట్స్, it is divisible by 1, 2, 3, 6, 9 and 18, and the factors of 49 are 1, 7, 49. So in this case you can clearly see that, so 1 is the only one and only prime factor, sorry, not prime factor, it's just a factor. So 1 is the only factor, yes or no? 1 అనేది ఒక్కటి మాత్రమే కామన్గా ఉంది, ఓకేనా? సో we can take what nana 1 as the highest common factor. సో ఇది ఎందుకు అని అంటే, ఇఫ్ టూ నెంబర్స్, అంటే ఈ రెండు నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ 1 వచ్చింది అంటే ఈ రెండు నెంబర్స్ని ఏమంటాం నాన్న అంటే కో ప్రైమ్స్ అంటాం. సో వెన్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ కింద డెఫినేషన్ ఇచ్చారు చూడండి, వెన్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 1, దెన్ ద నెంబర్స్ ఆర్ సెడ్ టు బి వాట్ నాన్న కో ప్రైమ్. క్లియర్? సో దిస్ ఈజ్ it's a normal, very normal ఫ్యాక్టర్స్తో మనము జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లారిటీ ఉండడం కోసము ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నాన్న. ఓకే, సో మనము రాదర్ దాన్ దిస్ మ్యాక్సిమం మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎగ్జాంపుల్ 1, 2 and 3 మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. సో 2416 మనం ఎలా రాయాలి అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ నా ఫ్యాక్టర్స్, అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సమ్ నెంబర్స్గా రాయాలి, దట్ ఈస్ ఫ్యాక్టరైజేషన్. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తాం. 24ని కానీ 16ని కానీ ఏ నెంబర్ అయినా కానీ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తాము. That is known as what nana prime factorization, that is used to find what nana HCF as well as LCM. కానీ ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ని క్లారిటీగా డిస్కస్ చేద్దాం చూడండి. ఇప్పుడు 24 ఉందా, సో 24 ఈజ్ డివిజిబుల్ బై 2, సో టేక్ అండ్ 12. ఇక్కడ ఈ 12 మళ్ళీ దేంతో డివైడ్ అవుతుందని 2తోని. సో వెన్ 6 is and 6 is divisible by what nana 2. When 3 is and 3 is divisible by 3, when you will get what nana 1 here, yes or no? అంటే ఇప్పుడు 16ని ఎలా రాసాము ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి 1 into 3 into 2 into 2 into 2 మనకి ఏమొచ్చిందన్న 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24. అంటే 24 అనే వాల్యూని మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే చిన్న వాల్యూస్ ముందు రాసేసి పెద్ద వాల్యూస్ తర్వాత రాసేస్తాం. దట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్, యూ ఆల్ నో ఇట్. ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ values in some order from small value to big value. Okay, so order ante enti nana arrangement. So what we have, how we have to arrange from smaller value to the bigger value, that is ascending order. Okay, you all know that. So prime factors of 16, so 16 is divisible by 2, so you will get 8 as the answer. So next 8 when divided by 2 you will get 4. 4 when divided by 2 you will get 2. So 2's 4's 8's ఏంటి అంటే quotients. ఓకే, quotient. ఓకే, క్లియర్? when 2 divided by 2 you will get 1. సో ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ క్లారిటీగా, సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్లారిటీగా రాసుకున్న తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ని మనము రౌండ్ ఆఫ్ చేయాలి నాన్న. These are the common factors, right? So you have to take what nana ee common factors manaku emem vachayi 2 2 2. So we have to multiply these values. So any common factors vachaya aa common factors ni multiply cheste you will get what nana HCF. That's it. Okay, I'll explain you the remaining examples so that you will get the clarity. So please students watch the video again and again if you don't understand. ఓకే, సో ఇక్కడ క్లారిటీగా ఉంది, సో మీరు రిపీటెడ్గా వినాలి, అంతే కాన్సన్ట్రేటెడ్గా వినాలి.
సో ఇప్పుడు 16, 18, 20 ఈ 3 నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎందుకు రాస్తున్నాం అంటే టు ఫైండ్ ద హెచ్సిఎఫ్. 16 when divided by 2 8, 8 when divided by 2 get 4, 4 when divided by 2 2, you get 2 when divided by 2 you will get 1. 18 అనేది 2తో డివైడ్ చేసినప్పుడు 9 వస్తుంది. ఓకే, అంటే నథింగ్ బట్ 2 9s are 18. ఓకే, అంటే 18ని 2తో డివైడ్ చేసి ఏదైతే కొఫిషియంట్ వస్తుందో ఆ కొఫిషియంట్ ఇక్కడ రాసుకుంటాం. 9 ఎప్పుడు వస్తుంది? 3 3s. నెక్స్ట్ వాట్ అన్న 3 when divided by 3 you will get 1. 20 when divided by 2 you will get 10. 10 when divided by 2 you will get 5. 5 when divided by 5 you will get 1. సో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనము సీరియల్గా రాసుకుంటాము. రాసుకున్న తర్వాత చెక్ చేస్తాము ఫర్ ద కామన్ ఫ్యాక్టర్స్. సో వీ హ్యావ్ 1 and 2. సో ఉన్నాయి నా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. సో అది కామన్ కాదు కదా. కామన్ అంటే దట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఆల్. సో 5 ఇందులో ఉంది, ఇంకా ఎందులో లేదు. సో వీ కాంట్ టేక్ కామన్ 5. సో ఏ నెంబర్ ఏ ప్రైమ్ నెంబర్స్ అయితే మూడిట్లో కామన్గా ఉంటాయి వాటిని మనం తీసుకోవచ్చు. క్లియర్? ఓకే, సో హియర్ 1 and 2 ఆర్ ద common factors. If you multiply you will get what known as the HCF. So similarly you are having another example 18. 18 when divided by 2 you will get 9. 9 when divided by 3 you will get 3. 3 when divided by 3 you will get 1. సో ఈ 18 9 3 ఇక్కడ ఏం లేదు నాన్న. 2 3 5 7 11 13 17 19. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో వీటిలో మనకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు, 2 3 5 11. ఓకేనా? సో వీ ఆల్సో నో ద డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ సమ్. అంటే ఇక్కడ సింపుల్గా ఏం రాయాలి అని అంటే ఈ ఏదైతే నెంబర్స్ కనబడుతున్నాయో మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి రాయాలి. సో మనకు తెలిసి ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అర్థం కావాలి అంటే వీ హ్యావ్ టు నో ఇట్ వెరీ క్లియర్లీ. అంటే వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే ఇప్పుడు 18 ఉంది, అది 2 టేబుల్లో వస్తుంది. 9 ఉంది, అది 3 టేబుల్లో వస్తుంది. అని టేబుల్ నాలెడ్జ్ ఉండాలి నా. 49 ఉంది, 7 టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ మనకు వేరే నెంబర్స్ తీసుకోవద్దు. దట్స్ ఇట్. ఈ నెంబర్స్ని మాత్రమే, ఈ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్లో మాత్రమే రాయాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో యూ గాట్ 2 into 3 into 3 7 into 7. సో ఇక్కడ చూడండి నాన్న, దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. అంటే 1 మాత్రమే కామన్గా ఉంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ అంటే HCF. So tomorrow we will discuss the long division method and the questions we will discuss in the depth. సో ఎట్లా రాస్తారు, ఏం రాస్తారు, సో వీటిని కరెక్ట్గా వినండి. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి అర్థం కాకపోయినా కూడా మీకు క్లారిటీ వస్తుంది when we do the exercise. Clear students? So have a nice day.